యూరియా పేరిట 200 కోట్ల స్కామ్ జరిగిందంటూ వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంపై హోంమంత్రి అనిత మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్న వైసీపీ ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని అనిత సవాల్ విసిరారు. లేదంటే ప్రభుత్వం చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తుందని వైసీపీ సోషల్ మీడియాకు హెచ్చరించారు. ఆధారాలు చూపలేకపోతే పరువు నష్టం, రాజకీయ ప్రేరేపిత ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు కఠినమైన క్రిమినల్, సివిల్ చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పార్టీ నిర్లక్ష్యంగా బురద జల్లటం, ఆధారాలు లేకుండా నాయకులను కించపరచడం, వ్యక్తిత్వ హననం లాంటివి చట్ట ప్రకారం దుష్ప్రవర్తన అని ధ్వజమెత్తారు. ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదన్నారు. స్కామ్లు అనే ముసుగులో కల్పిత ఆరోపణలను ప్రచారం చేయటం వాక్ స్వాతంత్ర్యం కాదని, ఇది నేరపూరిత పరువు నష్టమని చెప్పారు. న్యాయమైన రాజకీయ చర్చను తాము స్వాగతిస్తామని, ఉద్దేశపూర్వక అబద్దాలపై మాత్రం చట్టం పూర్తిస్థాయిలో కఠినంగా వ్యవహరిస్తుందని తేల్చి చెప్పారు.